ఇక వార్తల వివరాలు చూద్దాం. జీవీఎంసీ 42 వార్డు రైల్వే న్యూ కాలనీ ఎగ్జిబిషన్ మైదానం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పూలతో ఆలయాన్ని చక్కగా అలంకరించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి క్షీరాభిషేకం, ఊంజల్ సేవ నిర్వహించారు. దీపధూప నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శేషగిరిరావు మాట్లాడారు. 1994లో విజయదశమి రోజున స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. నాటి నుంచి అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. సమతామమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం 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 సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురు పౌర్ణమి 27వ తారీఖు ఆదివారం రైల్వే న్యూ కాలనీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకం నిర్వహించబడుతుంది. ఇది ఇలాగా 1 గంటల వరకు నిర్వహిస్తాము. తర్వాత వచ్చిన ప్రతి భక్తుడికి ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడు ఓ పాలు ప్యాకెట్ తీసుకొచ్చి అభిషేకం చేసుకోవచ్చు. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బాబాగారికి అభిషేకం తర్వాత కిందకి వెళ్ళి ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 11 గంటల నుంచి రాత్రి శేజారత వరకు ఎంతమంది వస్తే అంతమందికి సుమారుగా 10,000 మంది అనుకుంటున్నాం. ఈ వర్షంకాలం చూస్తున్నప్పుడు 10,000 మంది దగ్గర అవుతానని వాళ్ళందరికీ కూడా సాయిబాబా అన్నప్రసాదం ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకుని బాబా ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము. ఇది రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా పెడతాము. తర్వాత సాయంత్రం పల్లకీ మహోత్సవం ఉంటుంది. ఆ పల్లకీ మహోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలి. అలాగే మహిళా భక్తులు కూడా పాల్గొని పల్లకీని మోయొచ్చని తెలియజేస్తున్నాము. ఆ పల్లకీ అనంతరం స్వామివారి దర్శనాలు ఉంటాయి. ఆ తర్వాత రాత్రి 9 గంటలకి శేజారతి, అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ. తర్వాత ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు అర్ధయాకాహం బాబావారి భజన పాటలు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించగల అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. నగర ప్రజలు గురు పౌర్ణమి